హాయ్ హలో నమస్తే. ఆకివీడు రామాలయ వర్సెస్ ఆకివీడు గొంతులమ్మ దేవాలయం యొక్క గొడవ రఘురామకృష్ణంరాజు గారు మొదలెట్టిన ఈ పంచాయతీ ఏది నిజం ఏది అబద్ధం అనే దానికోసం చాలామంది మీరు ఎదురు చూస్తున్నారు. డాక్యుమెంట్స్ నా చేతిలో ఉన్నాయి, చరిత్ర నా చేతిలో ఉంది. నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. ఈ చరిత్ర ఏంటి, ఈ యొక్క గొడవ ఎందుకు వచ్చింది, అది మొత్తం లోకల్ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం, లోకల్ వాళ్ళు నాకు పంపించిన డాక్యుమెంట్స్ ప్రకారం నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నా. ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు చూడండి. ప్రతి ఒక్కరూ కూడా, ముఖ్యంగా ప్రతి దళితుడు మీరు దీన్ని చూడాలి. ఎందుకు ప్రతి దళితుడు చూడాలి అని అంటే, అక్కడ రామాలయం కట్టడం తథ్యం. రామాలయం కడతారు అక్కడ. ఎట్టి పరిస్థితులు ఎవరు అడ్డుకోలేరని రఘురామకృష్ణరాజు ప్రకటించాడు. అడ్డుకోలేరని కేంద్ర మినిస్టర్ ప్రకటించాడు. దాన్ని అడ్డుకునేటువంటి శక్తి ఇదిగో వీళ్ళకి ఉండదు. ఎవరు వీళ్ళందరూ ఎవరు మీకు కనిపిస్తున్నారు కదా, వీళ్ళంతా ఎవరు? వీళ్ళందరినీ దళితులు అంటారు. వీళ్ళు కనిపించే వాళ్ళందరినీ దళితులు అంటారు. వీళ్ళని ఈ దళితులు అడ్డుకోగలరా? ఏమైంది దీనికి? ఇదిగో ఈ దళితులు అడ్డుకోగలరా? వాళ్ళకి కెపాసిటీ ఉందా? వీళ్ళకి పుట్టినటువంటి వారసులు ఇలా బక్కచిక్కిపోయి దళితులు 1920లో బక్కచిక్కిపోయినటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుట్టిన వారసులు ఇప్పుడు ఆ ల్యాండ్ మాదని కొట్లాడుతున్నారు. వాళ్ళకి ఏంటయ్యా సంబంధం అంటే, సంబంధం ఉంది. అదే చరిత్ర మొత్తం నా చేతిలో ఉంది అని నేను ఎందైతే చెప్పింది, ఆ చరిత్రతో మీ దగ్గరకు వస్తున్నా. వీళ్ళు దళితులుగా పరిగణించబడ్డప్పుడు 1920 ఆ టైంలో గుడుల్లోకి రావటానికి వీళ్ళకి ఎంట్రీ లేదు. దళితులకు గుడుల్లోకి రావటానికి ఎంట్రీ లేదు. ఎంట్రీ లేనప్పటికీ కూడా వాళ్ళ యొక్క గుడుల్లోకి వెళ్ళకపోయినప్పటికీ ఆచారాలని ఎవరో వింటారు కదా. ఇప్పుడు ఊరు బయట ఉన్నా సరే వింటుంటారు కదా. పెళ్ళైన 3 రోజులు దేవుని యొక్క సన్నిధిలో పడుకోవాలని, లేదంటే పెళ్ళైనటువంటి వాళ్ళు 3 రాత్రులు గుడి ప్రాంగణంలో పెళ్ళి కొడుకు ఉండాలని, నాకు కరెక్ట్గా సిద్ధాంతాలు తెలియదు. కొంతమంది పెళ్ళైన వాళ్ళు తండ్రి చనిపోయిన వ్యక్తి గుడి దగ్గర పడుకోవాలని కొన్ని ఆచారాలు ఉండేవి. ఎప్పుడు ఆ రోజుల్లో 1920. ఇప్పుడు కూడా చాలామంది పాటిస్తారు అవి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, గుడి దగ్గర పడుకుంటే మంచి జరిగిద్ది పెళ్ళైనప్పుడు. లేదంటే తండ్రి కానీ ఎవరైనా చనిపోయినప్పుడు ఒక నైట్ గుడి దగ్గర పడుకుంటే నాన్నగారి యొక్క ఆత్మ శాంతించిద్దని, ఇట్లాంటి ఆచారాలు ఆ రోజుల్లో ఉన్నప్పుడు వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు మొత్తం గుడిలోకి ఎంట్రీ ఉంది. వాళ్ళందరూ గుడిలోకి వెళ్ళి పడుకునేవాళ్ళు. పెళ్ళవగానే గుడిలోకి వెళ్ళి పడుకునేవాళ్ళు. పెళ్ళవగానే, లేదంటే వాళ్ళ నాన్నగారు చనిపోయిన గుడిలోకి వెళ్ళి పడుకునేవాళ్ళు. కానీ వీళ్ళని గుడిలోకి రానిచ్చేవాళ్ళు కాదు. మరి వీళ్ళు ఎక్కడ పనుకోవాలి? వీళ్ళ కోసం సత్రాలు కట్టారు వీళ్ళకి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అక్కడ ఒక ఆయన వెంకల్లయ్య అప్పుడు ఈ మూమెంట్ తీసుకొచ్చింది. సత్రాలు కట్టడం, దళితులకి సత్రాలు కట్టితే గుడుల్లోకి రానివ్వలేరు కాబట్టి కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఇలా చనిపోయిన వాళ్ళు నిద్రలు చేయాలి, దేవుని దగ్గర నిద్ర చేయాలనే వాళ్ళు ఈ సత్రాల్లో పడుకోవడానికి సత్రాలు కట్టారు. ఆ రోజు వీళ్ళ కోసం కట్టారు. ఇది వీళ్ళ కోసం సత్రాలు కట్టారు. ఓకే, ఒక పాయింట్. కొంతమంది ట్రావెలర్స్, ఇప్పుడు మన రీసెంట్గా మన మధ్యాహ్న భోజనం పథకానికి ఓకే ఒక మహిళ పేరు పెట్టారు అక్కడ. పేరు గుర్తు రావట్లా. ఓకే, మధ్యాహ్న భోజనం పేరు పెట్టారు కదా, ఒక పుణ్యాత్మరాలు పేరు పెట్టారు. ఆమె ట్రావెలర్స్కి భోజనం పెట్టింది అని చెప్పేసి ఒక పేరు ఉంది. ఓకే, సడన్గా అంత మంచి పేరు గుర్తు రావట్లేదు. ఓకే, సారీ, మీరేమనుకోకండి. ఓకే, సడన్గా స్ట్రైక్ అవ్వాలా నేను ఆ పేరుకి సంబంధించి. సరే, ఆమెని ట్రావెలర్స్కి భోజనం పెట్టిందట. అంటే అర్థం ఏంటి, అటు వచ్చే ట్రావెలర్స్కి వాళ్ళు భోజనం పెట్టుకోవడానికి వాళ్ళకి సత్రాలన్నీ ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. అప్పుడు ఎవరైనా అటు వస్తే
ఒక పాయింట్. కొంతమంది గుడిలో పడుకునేవాళ్ళు, ఎవరైనా ట్రావెలర్స్ వస్తాయి. ఇక వీళ్ళకి ఎంట్రీ లేదు. వీళ్ళ కోసమని కమ్యూనిటీ సత్రాలు కట్టింది బ్రిటిష్ వాళ్ళ టైంలో 1923లో. ఈ సత్రము ఇప్పుడు గుడి దగ్గర కొట్టుకుంటుంది. ఇది గుడి, రామాలయం గుడి నాది, లేదంటే గొంతుకమ్మ గుడి నాది కొట్టుకుంటుంది. ఆ సత్రం దళితులు పడుకున్న సత్రం, దళితులు దాని మీద నిద్ర చేసిన సత్రం. దళితులు 1923లో దళితులు అక్కడ ఆ దేవుని సన్నిధిలో పడుకోవటానికి ఉన్న సత్రము, దాన్ని రామాలయం అని వాళ్ళు, లేదు గొంతుకమ్మ గుడి అని వీరిద్దరు కొట్టుకుంటున్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఎవిడెన్స్ మీకు చూపిస్తున్నాయి. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తున్నా. ఇది ఒక డాక్యుమెంట్ మీకు చూపిస్తున్నా. ఈ డాక్యుమెంట్ ఏంటంటే, ఇదిగో చూడండి, మీకు ఇక్కడ మీకు ఒక చిన్న టేబుల్ కనిపిస్తుంది. ఈ టేబుల్ ఏంటంటే గుడికి సంబంధించిన డాక్యుమెంట్ కాదు ఇది. అంటే గుడి రామాలయం అంటున్నారు, దానికి సంబంధించిన డాక్యుమెంట్ కాదు. ఇప్పుడు ఏదైతే వీళ్ళు రామాలయం అంటున్నారో, ఏదైతే వీళ్ళు గొంతులమ్మ అంటున్నారో, దానికి ఆనుకొని ఉన్న ఒక ల్యాండ్ డాక్యుమెంట్, ఆనుకొని ఉన్న ల్యాండ్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్లు ఇక్కడ ఏమని రాశారు, ఇదిగో చూడండి, సత్రం అని రాశారు. ఇక్కడ సత్రం మీకు కనిపిస్తుంది. ఇక్కడ దిస్ ఇస్ కాల్డ్ సత్రం అని రాశారు. ఈ డాక్యుమెంట్ ఎప్పుడుది? 1920వ సంవత్సరంలో ఉన్న డాక్యుమెంట్. 1920లో దళిత కాలనీలో సత్రం అని ఇక్కడ రాశారు. అంటే అర్థం 1920లో దళిత కాలనీలో సత్రాలు ఎందుకున్నాయని ఇప్పుడు మీకు చెప్పాను మీకు. సో ఒకటి క్లారిటీ, 1920 డాక్యుమెంట్ ఇది. సో అక్కడ ఒక సత్రం. ఓకే, ఇది చూడండి, ఇక్కడ ఏ డేట్ ఇది? 1920. ఇది 1920 డాక్యుమెంటు. దీన్ని 2017 సంవత్సరంలో ఎవరో ఒక అతను జాన్ వెస్లీ అనే వ్యక్తి ఈ డాక్యుమెంట్ని ఆథరైజేషన్ చేశాడు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి ఆథరైజేషన్ చేశాడు, ఈ డాక్యుమెంట్ కరెక్టేనా అని. వాళ్ళు స్టాంప్ వేసి ఇచ్చారు, ఎస్ ఇది కరెక్టేనని. ఎందుకు? ఇది ఈ సత్రం ఉంది కదా, ఈ సత్రం కోసం డాక్యుమెంట్ చేయించారు. ఓకే, ఇప్పుడు ఇది వాళ్ళు రాసుకున్న ఆ పక్కన ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే మాట్లాడుతున్నామో, వాళ్ళు అది బ్రాహ్మణ్స్ ల్యాండ్ అయితే ఎవరికో ముస్లిమ్స్కి అమ్ముకున్నారు. వాళ్ళు అమ్ముకునేటప్పుడు పేపర్లు రాసుకుంటారు కదా, పేపర్లు రాసుకునేటప్పుడు కుడి పక్కన ఇది ఉంది, ఎడం పక్కన ఇది ఉంది అని రాసుకుంటారు కదా. ఆ డాక్యుమెంట్లో ఉన్నటువంటి సత్రం పేరు ఇది. ఎక్కడెక్కడ హైలైట్లు చేశారు చూడండి. ఇదిగో తూర్పు పక్కన సత్రము గోడ, ఇదిగో తూర్పు పక్కన సత్రం గోడ అని రాసుకున్నారు డాక్యుమెంట్లో. ఎందుకు? ఇది ఇక్కడ ఒకటే, సత్రం గోడ తూర్పు పక్కన. ఎప్పుడుది ఇది? 1920 డాక్యుమెంట్ చూపిస్తున్నా. 1920వ సంవత్సరంలో తూర్పు పక్కన సత్రం గోడ, దళిత సత్రం, వాళ్ళు ఎక్కడ పడుకుంటారని చెప్పిన ఆ సత్రం గోడ. ఓకే, ఇది ఇప్పుడు వచ్చినటువంటి అడంగల్ గోడ. ఇప్పుడు ఆ సత్రము వీళ్ళు మాది రామాలయము, లేదు మా గొంతుకమ్మ అని కొట్టుకుంటున్నటువంటి ఆ సత్రము ఇప్పుడు గవర్నమెంట్ రికార్డులో ఎలా ఉంది అనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ రికార్డులో ఎలా ఉంది, ఇది గవర్నమెంట్ రికార్డు. ఇది చూడండి, సర్వే నెంబరు 470/12, పూర్తి విస్తీర్ణం 4 సెంట్ల వరకు ఉందట అప్రాక్సిమేట్గా. సాగుకు పనికిరాని విస్తీర్ణం ఇది, సాగు పనికిరానిది. ఇది చూడండి, భూమి స్వభావం గుడి ఏమని ఉంది? గుడి అని ఉంది. భూమి స్వభావం గుడి అని ఉంది. టెంపుల్ అని ఉంది, రామాలయం అని లేదు. ఆ చరిత్ర కూడా చెప్తే ఎందుకు టెంపుల్ అని ఉంది అది కూడా చెప్తాం. సత్రం కదా, సత్రం టెంపుల్గా ఎలా మారింది అనేది చూపిస్తా ఇప్పుడు మీకు. దళితులు పడుకునేటువంటి సత్రం, దళితులు అక్కడ నిద్ర చేసేటువంటి సత్రం సడన్గా ఎలాగో గుడిగా మారింది అనేది కూడా చెప్తాం మీకు. ఓకే, ఇక్కడ ప్రస్తుతం రికార్డులు ఇక్కడ ఏముంది? ప్రభుత్వ భూమి అని చూపిస్తుంది. ఇక్కడ ఇప్పటి వరకు కొట్టుకుంటున్నారు కదా, ఇది మా రామాలయానికి సంబంధించింది, లేదంటే మా ఏమంటారు దళితులకు సంబంధించిన గొంతుకమ్మకు సంబంధించిన గుడి అని అంటున్నారు కదా. కాదు, ప్రభుత్వ భూమి అని చూపిస్తుంది అడంగల్లో. ఇక్కడ ఏముంది? పోరంబోక్ అని ఉంది. ప్రభుత్వ భూమి, ప్రభుత్వ పోరంబోక్ అని ఉంది. ప్రభుత్వ పోరంబోక్ ల్యాండ్ ఇది ప్రస్తుతానికి అడంగల్లో చూపిస్తున్నటువంటి ఇది. ఓకే, ఇప్పుడు మీకు డాక్యుమెంట్స్ అన్నీ అయిపోయినాయి. కథ మాట్లాడుతుంది మీకు, చరిత్ర చెబుతా ఇప్పుడు మీకు జరిగింది ఏం జరిగింది అనేది. 1920వ సంవత్సరంలో అప్పుడు దళితులు గుడుల్లోకి రానివ్వకపోతే దళితులకి ప్రత్యేకంగా సత్రాలు కట్టించారు బ్రిటిష్ వాళ్ళు.
అంబేద్కర్ గారి యొక్క రిక్వెస్ట్ మీద చత్రాలు కట్టించారు బ్రిటిష్ వాళ్ళు. ఆ రోజు నుంచి వీళ్ళు ఆ చత్రాలని అక్కడ నిద్ర చేయడానికి వాడుకునేవాళ్ళు దళితులు మొత్తం కూడా. అలా వాడుకుంటూ దాని ముందు ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర గొంతుకమ్మ అనేటువంటి ఒక దేవతను పూజించడం మొదలెట్టారు దళితులు. గొంతుకమ్మ అనే దేవతను పూజించడం మొదలెడుతున్నటువంటి ఈ దళితులు చెట్టు కింద నేను ఇప్పుడు 2-3 వీడియోలు పెట్టినప్పుడు నేను చెప్పాను మీకేమని, వీళ్ళకి డబ్బులు ఉండవు గుడులు కట్టుకోవడానికి, చెట్ల కింద ఒక చిన్న రాళ్ళు పెట్టుకొని పూజిస్తారు వీళ్ళు అని చెప్పాను కదా. కరెక్ట్గా అదే చెప్పారు నాకు లోకల్ వాళ్ళు. అక్కడ ఒక చెట్టు ఉంటే చెట్టు కింద ఒక రాయి లాంటి పెట్టి ఆ గొంతుకమ్మని పూజించేవాళ్ళు మట్టితో. కానీ వర్షం పడితే తడిసిద్ది కదా, అప్పుడప్పుడు ఆ యొక్క దేవతని, గొంతుకమ్మ దేవతని తీసుకెళ్ళి ఆ చత్రంలో పెట్టేవాళ్ళు అప్పుడప్పుడు. ఎందుకు తడవకుండా, వర్షానికి తడిస్తే అది మట్టితో చేసుకుంటారు కదా వాళ్ళు, రాళ్ళు మట్టితో చేసుకుంటారు కాబట్టి అప్పుడప్పుడు తీసుకెళ్ళి లోపల పెట్టేవాళ్ళు. కాబట్టి అది వాళ్ళు మా గుడిగా మారింది. ఆ సత్రం కాస్త ఈ యొక్క గొంతుకమ్మని తడిసిద్దని లోపల పెడతారు కాబట్టి అది సత్రం కాస్త గుడిగా స్లోగా వీళ్ళు గుడిగా మారి ఆ రోజు నుంచి దాన్ని గొంతుకమ్మ గుడిగా పిలుస్తూ ఉన్నారు వీళ్ళు కొంతకాలం. ఎప్పుడు 50-60 సంవత్సరాల నుంచి గుడిగా పిలుచుకుంటూ వచ్చారు దాన్ని. ఈ మధ్యలో ఆ పక్కన రామాలయానికి అక్కడ పెద్ద స్పేస్ ఉందన్నమాట. పెద్ద స్పేస్ ఉంటే రామాలయానికి సంబంధించి శ్రీరామనవమికి అప్పుడప్పుడు పప్పు బెల్లాలు పానకాలు పెడతారు కదా, వాళ్ళు అక్కడ స్పేస్ ఉంది కదా అని అక్కడ పానకం పంచేవాళ్ళు శ్రీరామ భక్తులు. వాళ్ళెవరు? వైశ్యులు. ఈ యొక్క సత్రానికి లెఫ్ట్ సైడ్న వైశ్యులు ఉన్నారనమాట. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, అప్పుడప్పుడు వచ్చి అక్కడ ఓపెన్ స్పేస్ ఉందని అక్కడ సత్రం పక్కన వాళ్ళు రామాలయానికి శ్రీరామనవమికి పానకాలు పంచుతూ అక్కడ కూడా విగ్రహాలకి ఏదో ప్రాబ్లం వచ్చింది కదా, వర్షం తడవటం ఏదో ఒకటి చేస్తాను, వాళ్ళు తీసుకొచ్చి సత్రంలో పెట్టేవాళ్ళు కొంతకాలం. అలాగ స్లోగా ఏమైంది, దళితులు ఇప్పుడు అందరు కూడా ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు. ఇప్పుడు ఎవరు కూడా ఆ దేవతలని పక్కన పోచమ్మ, పూలేరమ్మ ఇవంతా మింగేశారని చెప్పాను కదా, ఇప్పుడు ఎవరు పూజించట్లేదు కదా. స్లోగా ఏమైందంటే ఆ రామాలయం, ఆ రాముని యొక్క విగ్రహాలు లోపలికి వచ్చేసినాయి. ఇప్పుడు వీళ్ళు మర్చిపోయారు, ఆ దేవతను పూజించడం మర్చిపోయారు వీళ్ళు. ఇప్పుడు రామాలయం వచ్చేసింది సత్రంలోకి. ఎవరో తీసుకొచ్చి విగ్రహాలు పెట్టేస్తారు లోపల పెట్టి ఒక అతను కరెంటు బిల్లు కనపడాలి కదా, ఒక అతను కరెంటు లాగి బిల్లు కట్టడం మొదలెట్టాడు. కరెంటు లాగి బిల్లు కట్టడం మొదలెడితే కరెంటు ఆఫీస్ వాళ్ళు వచ్చి ప్రతి నెల బిల్లు కట్టమంటున్నారని చెప్పి అతను కట్టకపోతే ఆ మీటర్ ఎత్తుకుపోయారు వాళ్ళు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చి. ఎందుకంటే కరెంటు బిల్లు కట్టాలి కదా. ఇతను వెళ్ళి అక్కడికి ఏం చెప్పంటే, సరే నేను కరెంటు బిల్లు కడతానని చెప్పి మీటర్ ఎత్తుకుపోయాడు కదా, ఆ మీటర్ తీసుకెళ్ళి ఆయన ఇంట్లో బిగించుకున్నాడు. అప్పటి నుంచి ఇంట్లో బిల్లు కడుతున్నాడు, దాని మీద రామాలయం అని బిల్లు వస్తుంది. అతను వీళ్ళు ఏం చెప్తున్నారు, రామాలయానికి బిల్లు కడుతున్నాడు 50 సంవత్సరాల నుంచి అని చెప్తున్నారు కదా, రామాలయానికి కడతలేదు, ఆ రామాలయానికి కరెంట్ లేదు. అతను మీటర్ ఎత్తుకొని పోయి ఇంట్లో పెట్టుకున్నాడు, అతను ఇంట్లో బిల్లు కట్టుకుంటూ ఉన్నాడు అతను అని లోకల్లో నాకు ఇచ్చిన సమాచారం. మీరు అక్కడికి వెళ్ళి వెరిఫై చేసుకుని నేను చెప్పింది కరెక్ట్ లేదు, లోకల్లో చెప్పిన ప్రకారం మీకు చెప్తున్నాను. ఓకే. సో అలాగా ఆ రామాలయం అంటే ఒక వ్యక్తి రామాలయానికి ఉన్న మీటర్ ఎత్తుకొని పోతే దాని మీద కరెంటు బిల్లు, ఏమంటే నేను రామాలయానికి నేను కరెంట్ కట్టలేను, నేను తీసుకెళ్ళి నా ఇంట్లో పెట్టుకుంటా అన్నప్పుడు అతని పేరు మీదకి మార్చాలి కదా కరెంటు మీటర్ని. మార్చకుండా రామాలయం పేరు మీదనే అతను బిల్లు కడతామన్నాడు. ఇప్పుడు ఏమంటారంటే 30 సంవత్సరాల నుంచి అతను బిల్లు కడుతున్నాడు కాబట్టి ఇది రామాలయం అని ఆ కరెంటు బిల్లుని ఒకటి రిఫర్ చేస్తున్నారు వీళ్ళు ఒకటే. ఓకే, అది ఒక పాయింట్. రెండోది బౌండరీస్ ఇవన్నీ కూడా గుడి. ఇక ఇక్కడ గుడి ఉందిగా, గుడి అని కనిపిస్తుంది కదా ఆడంగల్లో. ఈ మధ్య ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఒకసారి ఏమైంది, కొత్తగా ఎవరో అక్కడ వైశ్యులు వచ్చారు కొత్తగా. దళితులు అనాది కాలం నుంచి ఉన్నారు, తర్వాత కొత్తగా వైశ్యులు వచ్చారు. ఆ వైశ్యులు వాళ్ళు ఏంటంటే పక్కన ఎవరో భూమి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు వాళ్ళకి ఇది రామాలయం కదా, వాళ్ళు చెప్పుంటారు ఏమైనా లెఫ్ట్ సైడ్ బౌండరీ ఏంటంటే రామాలయం అని చెప్పుంటారు. సో వాళ్ళు కూడా రికార్డులు రామాలయం రాయటం మొదలెట్టారు. ఇది చరిత్ర. సరే అయిపోయింది, రామాలయం అక్కడ రాముడి గుడులు ఉన్నాయి. రఘురామకృష్ణరాజు గారు రామాలయం కడతాను అని అంటే వీళ్ళకి అబ్జెక్షన్ ఉండేది కాదు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ వచ్చాడట ఆయన, వచ్చి ఇదిగో విగ్రహానికి దండం వేసాడట, దండేసాడట, వీళ్ళు ఆయనకి శాలువా కప్పారట, మా ఎమ్మెల్యే గారు వచ్చారని శాలువా కప్పారట. శాలువా కప్పి వీళ్ళు ఇది ఏమంటారు ఆయనకి బొట్టు పెట్టారట, అంతా చేశారట ఫస్ట్ టైం వచ్చినప్పుడు. రెండోసారి వచ్చి నేను ఇక్కడ రాముని విగ్రహం కడతా అన్నాడట, రాముని గుడి కడతా అన్నాడట. సరే ఇది మా సత్రం కదా,
అక్కడ వాళ్ళు కొంతమంది ఇక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు ఎక్కువ మంది, మీరు ఎందుకు కడతానని అన్నారంటే అక్కడేదో కొద్దిగా సోషల్ మీడియాలో మీరు విన్నారు, ఓకే. అది రెండో అటెంప్ట్. మూడో అటెంప్ట్ ఇతను కారులో చాలామందిని తీసుకొని వ్యవస్థను తీసుకొని పోయి ఆ కారు యొక్క దళిత గల్లీల్లోకి వెళ్ళిపోయి నేను రామాలయం కడుతున్నానని చెప్పి రెచ్చగొట్టాడు. అందుకని మా వాళ్ళకు కోపం వచ్చి తిరగబడ్డారు కాబట్టి వీళ్ళందరూ 50 మంది కేసులు పడ్డాయి, 25 మంది లోపల ఉన్నారు ఇప్పుడు. ఓకే, అతను రెచ్చగొట్టాడు కాబట్టి మా వాళ్ళకు కోపం వచ్చి తట్టుకోలేక చేశారు సార్, పొరపాటు చేశారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్నారు. కానీ మా వాళ్ళని కొట్టిన వాళ్ళు మీరు కేసు పెట్టలేదని వాళ్ళు ఏడుస్తున్నారు ఇప్పుడు, మమ్మల్ని కొట్టిన వాళ్ళు మీరు కేసు పెట్టలేదని. సో ఇది ఎంటైర్ కేసు ఇది. నేను అల్టిమేట్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఏదైతే రామాలయం అంటున్నారో అది దళితులు పడుకున్న ఒక సత్రము, బ్రిటిష్ వాళ్ళు దళితుల కోసం కట్టించిన సత్రం అది. తర్వాత దాన్ని ఈ యొక్క గుడిగా మార్చారు దళితులు, దాన్ని వర్షం పడితే తడుస్తుందని గుడిగా మార్చారు. తర్వాత రామాలయం, రాముని భక్తులు రాముని యొక్క విగ్రహాలు పెట్టారు అక్కడ, వాళ్ళు కొంతకాలం నడిపి వాళ్ళు కూడా వదిలేశారు, 10 సంవత్సరాల నుంచి ఎవడు పడుచుకోలేదు దాన్ని. కాబట్టి అక్కడ ఆ ఇంటి పైనుంచి వాడేవాడు చెత్త పత్త వేస్తారు కదా, అలాగా చెత్త లోపలికి వెళ్ళిపోయింది. ఎవరో ఉంటారు కదా కుర్రోళ్ళు తాగేవాళ్ళు, వాడు అక్కడ పడేస్తారు. ఎక్కడ పూజారు లేకపోతే గుడికి ఎవడు వెళ్ళేవాళ్ళు లేకపోతే ఏం తినేస్తారు కదా, అట్లా వేసి చెత్త అయిపోయింది అంతా. ఇప్పుడు ఈయన వచ్చిన కొత్తగా రామాలయం కడతా అన్నాడు, కట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ మీరు సహృద హృదయంతో మీరు రామాలయం కడితే ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు ఇంత రెచ్చగొట్టారు కాబట్టి, ఇంత గొడవ చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇది మా దళితుల సత్రం, మా గుడి మేము కట్టుకుంటామని అంటున్నారు. ఇది గొడవ ఇదంతా. బట్ గవర్నమెంట్ రికార్డుల ప్రకారం వస్తే ప్రభుత్వ పోరంబోకు అని ఉంది కాబట్టి అది ప్రభుత్వ భూమి. ఓకే, అది ప్రభుత్వ భూమి. ఇప్పుడు ప్రభుత్వ ఇష్టం, దేనికైనా చేయొచ్చు. కానీ ప్రభుత్వాలు నీతి న్యాయం పాటించాలి. ఎందుకు, ఒక విలేజ్ల్లో పోరంబోకు ల్యాండ్ ఉంటే, ఇది పోరంబోకు ల్యాండ్ చూపిస్తుంది ఆన్లైన్లో, గుడి అని ఉంది. ఏ విలేజ్లో అయినా సరే గుడి పేరు మీద కానీ ఏమంటారు సమాధుల పేరు మీద కానీ పోరంబోకు ల్యాండ్, ప్రభుత్వ పోరంబోకు ల్యాండ్ ఉంటే దే షుడ్ టేక్ ది సజెషన్స్ అండ్ రికమెండేషన్స్ ఫ్రమ్ ది పంచాయత్, గ్రామ పంచాయతీ వాళ్ళు చెప్పిన రికమెండేషన్స్ మీద ప్రభుత్వాలు పోవాలి, వాళ్ళని గౌరవిస్తూ. ఇప్పుడు ఆ గ్రామంలో అత్యధికంగా వాళ్ళు డిక్లరేషన్ ఇస్తే రామాలయమే కట్టండి అని కనుక ఒకవేళ పంచాయతీ తీర్మానం చేస్తే మీరు కట్టండి. లేదు మాకు రామాలయం వద్దు, మేము ఇది ఏమంటారు గొంతుకమ్మ గుడి కడతామని ఒకవేళ డిక్లరేషన్ చేస్తే అది కట్టండి. మాకు ఈ రెండు వద్దండి, గొడవైంది కాబట్టి అక్కడ ఒక స్కూల్ కట్టండి అంటే స్కూల్ కట్టండి. ఇదంతా వద్దండి, అది సత్రం కాబట్టి మీరు మళ్ళీ దాన్ని ఏదో లైబ్రరీ గానో గెస్ట్ హౌస్ కానీ మార్చండి. ఇది నీతి న్యాయం. ఇదంతా కాకుండా మేము బలవంతంగా వెళ్ళిపోయి రామాలయం కడతాము అంటే మీరు కడతారు. నేను అదే చెప్పాను, స్టార్టింగ్లోనే చెప్పాను, దాన్ని ఎవరు ఆపలేరు. ఈ దేశ చరిత్రలో దళితులని అణగదొక్కడం ఆపటానికి ఇంకా 100 సంవత్సరాలు పట్టింది. దళితులని అణగదొక్కటానికి ఆపటానికి ఇంకా టైం పట్టిద్ది. ఆ టైం కోసం మేము చూస్తున్నాం, అది వచ్చిందో లేదో మాకు తెలియదు. మేము చనిపోయిన తర్వాత మా పిల్లల తర్వాత ఎవడాపుతాడో తెలియదు ఈ దళితుల మీద అణచివేత అనేది. దట్స్ ఆల్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ, నమస్కారం. ఇప్పుడైనా గవర్నమెంట్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇది చరిత్ర, అది దళితుల సత్రం, రామాలయం కాదు, ఈవెన్ గొంతుకమ్మ గుడి కూడా కాదు, దళితులు పడుకునేటువంటి సత్రం. అది దళితులకి హక్కు ఉంటుంది, మీకు ఉండదు. సత్రం మీద మీకు హక్కు ఉండదు. పోరంబోకు ల్యాండ్ పోరంబోకు అనేది చూపిస్తుంది కాబట్టి ప్రభుత్వానికి ల్యాండ్ మీద హక్కు ఉంటుంది. మీరు నీతి న్యాయంగా వాళ్ళ యొక్క పంచాయతీని అడిగి పంచాయతీ రిజల్యూషన్ పాస్ చేసి వాళ్ళకి ఏ కావాలంటే అది కట్టించండి. బలవంతంగా మీరు ఎక్స్టర్నల్గా ఎవరెవరో బయట వాళ్ళు వచ్చి మేము రామాలయం కట్టి తీరుతామని అంటాం, కట్టగలరు. వ్యవస్థలు మీ చేతిలో ఉన్నప్పుడు, డబ్బులు మీ చేతిలో ఉన్నప్పుడు, అనగదొక్కగలిగిన అధికారం మీ చేతిలో ఉన్నప్పుడు దళితుల్ని తొక్కగలరు. వీళ్ళు ఎలా ఫైట్ చేయగలరు? నేను చూపించాను కదా మీకు స్టార్టింగ్లోనే, వీళ్ళకి కెపాసిటీ ఆడుంది. వీళ్ళ వారసులు వీళ్ళంతా, ఇది చూడండి, ఇది వీళ్ళ వారసులు, ఇది చూడండి, వీళ్ళని చూడండి. ఇప్పుడు మీకోసం కొట్లాడుతున్నారా? వీళ్ళ వారసులు, వాళ్ళ వారసులకు శక్తి ఆడుంది లేదు కదా. అది నేను చెప్పేది. ఓకే, మీకు మనసుంటే అరే మనం అనాది కాలంగా వాళ్ళని అనగదొక్కబట్టే కదా అక్కడ సత్రం కట్టారు, మనం గుడిలోకి రానిబట్టే కదా అక్కడ సత్రం కట్టారు, మనం గుడిలోకి రానిబట్టే కదా అక్కడ పడుకున్నారు. మరి ఇంకోటి, మీరు మరి దళితుల్ని గుడిలోకి రానిరు, ముట్టుకోనిరు, మరి వాడు పడుకున్న దగ్గర మీరు రామాలయం కడతానంటే కట్టండి, మాకేం పోనీ కనీసం దళిత రామాయణం కడుతున్నారంటే లేదు. అవి రఘురామకృష్ణరాజు గారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరు 2-3 మెంబర్స్ని తీసుకొని, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళందరినీ మెంబర్స్ని తీసుకుని కడతామంటున్నారు మీరు.
ఓకే. ఏం మరి మీరు దాని నుంచి బయటకు వస్తే అంటూ మైలా ఏమి లేదనుకుంటే కట్టుకోండి, నో ప్రాబ్లం. వాళ్ళు పడుకున్నటువంటి ప్లేస్ అది. నేనది చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ. నమస్కారం.